చిన్న కర్ణాటక పాకెట్స్ బ్రాందీ చిన్న పాకెట్స్ ఎన్ని పడినాయి చూడండి, మీరే ఆలోచించండి. ఇది స్కూలా లేకపోతే ఏమన్నా బ్రాందీ షాప్కా? చూడండి ఎన్ని పడినాయి చూడండి. అంటే ఇక్కడ అసంఖ్య కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయని మా వెనకడి కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ పట్టణ ప్రజలకు నమస్కారం చెప్తూ, బొబ్బలం గుడి దగ్గర ఉన్నటువంటి ఆస్మియా మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ ఆదోని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది హై స్కూలు. ఇక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఇక్కడ ఇంత చిన్న వాన వస్తే ఇంత వాటర్ వచ్చింది, ఒక మళ్ళీ వచ్చినట్లు వస్తే ఒక స్కూల్ అంతా మునిగిపోతుంది. విద్యార్థులు చిన్న పిల్లవాళ్ళు వస్తుంటారు, వాళ్ళ బ్యాగ్స్ కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ కింద పడితే కంప్లీట్ ఇవైపోతాయి అన్ని నీళ్ళలో. మీరు ఆలోచించేయండి, హెడ్ మాస్టర్ గారు స్కూల్లో దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ చాలా అసంఖ్యక కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని గేటుకు తాళం అనేయండి, లేకుంటే ఒక వాచ్మెన్ పెట్టండి. మీరు కాకుంటే కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వండి. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మీరు డిప్యూటీ డిఓ గారి ఆదరణలో ఉంటారు, వాళ్ళు ద్వారా ఒక లెటర్, వాళ్ళకు ఒక లెటర్ మున్సిపల్ కమిషనర్ గారు ఇస్తే మీరు ఇక్కడ స్కూల్కు కావాల్సినటువంటి సదుపాయాలు చేసేదానికి వాళ్ళు వీలుంటుందని చెప్పి హెడ్ మాస్టర్ గారికి డిమాండ్ చేస్తున్నారు. అలాగే వంటౌన్ సిఐ కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని ఒక వినకడి. ఇక్కడ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు వంటౌన్ సిఐ గారు. అలాగే స్కూల్లో జరిగినటువంటి ఇక్కడ చాలా మంది ఇక్కడ వాటర్ ట్యాంకులో రాత్రిపూట వచ్చి అక్కడ నీళ్లు తాగి దాంట్లోనే యూరినల్ చేస్తారని ఒక వినకడి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. హెడ్ మాస్టర్ గారు, నేను మళ్ళీ మీరు రేపు మర్నాడు 2-3 రోజులు వస్తా, మీ దగ్గర క్లియర్గా క్లుప్తంగా మాట్లాడతా. ఎందుకంటే మీరు ఒక విద్యార్థుల్ని ఎడ్యుకేషన్ ఎలా చెప్తారో మీరు గురువులు ఉన్నట్ల ఇక్కడ విద్యార్థులు కింద పడితే చూడండి ఎంత ఆలోచన చూడండి. హై స్కూల్ ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చిన్న పిల్లలు, ఆడపాపలు పిల్లలు వస్తుంటారు, కింద నీళ్ళలో పడితే కష్టం. మీరు స్కూల్ దృష్టిలో పెట్టుకోండి, కొద్దిగా నీట్నెస్ పెట్టండి. మీ చేత కాకుంటే మీరు లెటర్ రాయండి. ఒకవేళ ఇక్కడ డిప్యూటీ డిఓ ఉంటాడు, అయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారికి రిప్రజెంటేషన్ చేయండి. వీళ్ళకి చేయలేకపోతే మీ డిఓ గారు ఉంటారు కర్నూలులో, వాళ్ళకి లెటర్ రాయండి. మీ పద్ధతి అది. అయిన తర్వాత మీకు ఇక్కడ ఎంఈఓ గారు ఉంటారో వాళ్ళకు కూడా దృష్టిలో తీసుకురండి. నేను కూడా కమిషనర్ ఈ స్కూల్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా నేను 2-3 రోజులు మీ దగ్గర వస్తా. వచ్చిన తర్వాత మీ దగ్గర ఈ స్కూల్ పరిస్థితి ఏముందని కనుక్కుంటానని చెప్పి మీ హెడ్ మాస్టర్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. వాటర్ ఇక్కడ వచ్చినటువంటి వాటర్ బయట పోవడానికి వీల్లేదు. ఇక్కడ నైట్ టైమ్స్ లైట్లు ఉండవు. అయిన తర్వాత గేటు ఇక్కడ వాచ్మెన్ అన్న పెట్టండి, లేకుంటే గేటు లాక్ అనేయండి. గేటుకు లాక్ లేదు, ఎవరు కావాలో వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హెడ్ మాస్టర్ గారు, మీరు విద్యార్థులకు విద్య చెప్పేది కాదు, స్కూల్ కూడా ఎంత నీట్నెస్ పెట్టాలంటే అంత నీట్నెస్, ఇది మీ బాధ్యత ఇది. అందుకే కమిషనర్ గారు కూడా దీని డ్రైనేజ్ సిస్టమ్ చూడండి. డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ బయట పోయేదానికి వీలు లేదు. ఇక్కడ ఎక్కడ వాటర్ అక్కడే సరౌండింగ్ స్టాప్ అయిపోయినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు అయితేనేమి, హెడ్ మాస్టర్ గారు అయితేనేమి తప్పకుండా దీన్ని ఒక 15 రోజుల్లో ఈ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తానని నాకు నమ్మకం ఉంది. చేయకుంటే మాత్రం ఇక్కడ వచ్చి మేము మన విద్యార్థి సంఘాల తరపు నుంచి నేను ధర్నాలు చేస్తానని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. ఈరోజు చూడండి, నాలాంటి వాడే కింద దిగాలంటే ఎంత కష్టమవుతుంది. చిన్న పిల్లల పరిస్థితి చూడండి మీరే, ఎంత కష్టమవుతుంది. ఇక్కడ వానగిన కంప్లీట్ వస్తే గిన చాలా కష్టం ఇది. ఓం నమ శివాయ. ఎదరాలి ఇంకా చూడండి, చిన్న వానకే మేము ఎంత తిప్పులు పడుతున్నామో. చిన్న పిల్లవాళ్ళు ఎలాగొస్తారో, ఎలా చదువుకుంటారో మీరే దృష్టిలో పెట్టి హెడ్ మాస్టర్ గారు. చిన్న పిల్లవాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మంచి చదువు చేయాలని చెప్పి మీ దగ్గర పంపిస్తారు. ఇక్కడ ఏదైనా జరిగితే ఎంత బాధపడతారో మీరే ఆలోచించండి. హెడ్ మాస్టర్ గారు అయి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు క్లీన్ చేపిస్తారా, లేకుంటే నేనే వచ్చి క్లీన్ చేయమంటారా చెప్పమనండి. హెడ్ మాస్టర్ గారు తప్పకుండా వస్తా. నేను 2-3 రోజులు వస్తా. నాకే ఇంత కష్టం అవుతుంది. చిన్న పిల్లలు ఎట్లా మెట్లు ఎత్తారో, ఎట్లా వీళ్ళు నీళ్ళలో పోతారో మీరే ఆలోచించేయండి. చూడండి, చిన్న వాన వస్తుంది. వాన వస్తే కూడా ఈరోజు మా ప్లే న్యూస్ కష్టం పడి ఇంత కష్టాల్లో కూడా నైట్ తిరిగి ప్రజలు తెలుతున్నారంటే మీరే ఆలోచించేయండి. హెడ్ మాస్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా ఇది పిల్లల చదువు కూడా మీరు ఆలోచించేయండి. పిల్లల చదువు చాలా మంది పిల్లలు 10 మందిలో 8 మంది పిల్లలు మంచిగా చదవాలి, మంచి స్కూల్లో చదివి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి చదువుకు వస్తారు. ఇలాంటి పరిస్థితులు వస్తే కింద పడి ఏదైనా జరిగితే అది మీరే బాధ్యత లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి నేను చెప్తున్నా, ఈరోజు టౌన్లో
ఈ వాన ఎక్కువైపోయింది. వానలు ఈ నీళ్లు కింద పడినప్పుడు ఏదైనా కరెంటు వైర్ గేర్ కింద పడి ఎవరైనా పిల్లలు ఏదైనా జరిగితే మాత్రం చాలా కష్టమైపోతుంది. మీరు ఆలోచించేయండి. ఒక 3-4 రోజులు డిప్యూటీ డిఓ గారిని ఎంఏ గారు పర్మిషన్ తీసుకుని విద్యార్థులకు హాలిడే ఇచ్చి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆలోచించండి, టౌన్ లో ఎక్కడ కావాలి అక్కడ నీళ్లు నిలబడే, ఎక్కడ వైర్లు కింద పడతాయి, వైర్ షార్టేజ్ ఎవరు చనిపోతారో, ఇవన్నీ చాలా బాధ అవుతుంది టౌన్ లో. ఇక్కడ విద్యార్థులు చిన్న పిల్లవాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం తెలుసు నీళ్ళ కాడి పట్టిన తర్వాత ఏమైనా అయితే మాత్రము చెట్ల కింద ఏమి ఉంటాయో మీకు తెలియదు. ఆలోచించేయండి. ఇవి చెట్లు ఉండేదే మంచిది, కానీ చెట్ల కింద ఈ వాటర్ వచ్చింది, వాటర్ కింద ఈ ఎలక్ట్రిసిటీ ఏమన్నా షాకింగ్ అయితే మాత్రం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది మాస్ ఏరియా. ఇక్కడ రాత్రిపూట పాములు గీములు రావడానికి చాలా స్కోప్స్ ఉంది. పొద్దున పూట ఎవరు కళ్ళు తెరవు, నీళ్ళలో వచ్చిన తర్వాత ఏమన్నా అయితే ఎవరు బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.